టీవీ29 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండ్లను కూల్చే ఆలోచనలు విరమించుకోవాలి. మున్సిపాలిటీ నుంచి పేదలకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ సిపిఎం డిమాండ్. గత 30 సంవత్సరాలుగా పేదలు వివిధ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్న ఇళ్లకు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయన్న పేరుతో మున్సిపాలిటీ అధికారులు పేదలకు నోటీసులు ఇచ్చి 7 రోజుల్లో వేస్తామనే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని సిపిఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్వే చేయడం జరిగింది. రేపు మాపు ఇస్తామని చెప్పేసి మనం చెప్పడం కూడా జరిగింది. దానిలో భాగంగా ఈ ఎన్నికలు రావడం వల్ల పట్టాలు కూడా ఆగిన పరిస్థితి కూడా మనకు తెలుసు మనందరికీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం మీదకి వచ్చిన తర్వాత మాకు ఇల్లు ఇస్తారని చెప్పేసి ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి మనం ఆశపడి ఈరోజు మనం ఇళ్ల పట్టాలు ఇస్తారని ఆశపడ్డాం. కానీ ఇవాళ మన ఇళ్లే పీకడం కోసం మున్సిపాలిటీ అధికారులు నోటీసు ఇవ్వడం అనేది ఇది బాధాకరమైన విషయం. అంది ప్రజాపాలన ఏ విధంగా అయితే అధికారం మీదకి వచ్చిందో అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ వెంటనే ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఈ నోటీసులు వెనక్కి తీసుకునేంత వరకు మన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం మీ అందరి కోసం మన సిపిఎం పార్టీ మన నాయకత్వం అంతా మీకు అండగా ఉంటది. అట్లాగే ఇది మున్సిపాలిటీ రెవెన్యూ అధికారుల దృష్టి తీసుకోవాల్సిన అవసరం ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు మనకు ఇచ్చిన వాటి మున్సిపాలిటీ కలెక్టర్ కాజిపేట సర్కిల్ నుంచి మనం ధర్నా చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా మీకు మీ ఇల్లు కాపాడడం కోసం సిపిఎం పార్టీ నాయకత్వం మీ అందరికీ అన్నదానంగా ఉంటుందని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం.